దేవుని కోసమే. ఇంకో మాట అంటే కృష్ణ అది కూడా నాకు 2 ఏళ్ళు తీసాడు. మళ్ళీ నిన్ను కూడా తగిలిసింది దెబ్బ, ఆకాలకి తగులుతుంది, ఆయన భయపడినా. ఇంకోటి నా ప్రభు కాబట్టి నన్ను రక్షించాడు. నాకు నిజం సేవ అయ్యాలి, అది కాలు తీసేయాలి, తర్వాత కన్ను తీసేయాలి. తెలిసినండి. 4 రోజులు తలుపులు వేసుకుని బయటకు రాలేదు, కన్నాపరాధం చేయించుకున్నా. ఇప్పుడు ఊరు సంచారం చేస్తాను నేను. అప్పుడే పత్యం లేదు, పవన్ లేదు. ఎంత గిఫ్ట్ అమ్మా ఆయన. మీకు భ్రమ అండి. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇప్పుడు 10 గంటలకు ఆరాధన, విశ్వాసం వెళ్ళాలి. 10 గంటలకే డాక్టర్ రమ్మంటాడు. ఉందా? ఆన్లో ఉందా? 10 గంటలకే డాక్టర్ రమ్మంటాడు. 10 గంటల డాక్టర్ రమ్మంటే ఈ విశ్వాసం ఏడు చేస్తాడు, ఆరాధన వదిలేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బు ఉండాలి. దేవుని దగ్గర కూడా డబ్బు అక్కర్లేదు, హృదయం ఇస్తే చాలు. ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. ఇప్పుడు వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఒక వ్యక్తికి, అర్థమైందా? 4,50,000 తీసుకోండి, ఉరుకులేదు పలుకులేదు. అదే తీసుకొచ్చి దేవుడి తరపున ఖచ్చితంగా బాగు చేస్తాడు. మరి అంత విశ్వాసం ఉండదు కదా. నేను డాక్టర్ అంటే నేను వెళ్ళను, డాక్టర్ దేవుడు అంటే నేను ఇష్టపడతాను. ఏదో డాక్టర్తో చేసుకోండి, నేను అడిగి చెప్పుకుంటున్నాను. నేను గుచ్చుకుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సార్ టీటీ యాంపుల్ ఒకటి ఇవ్వండి, డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ ఒకటి ఇవ్వండి, యాంటీబయాటిక్ 2 ట్యాబ్లెట్స్ ఇవ్వండి, అడిగి నేను తీసుకోండి. షుగర్ కోసం 2 ఇన్సులిన్ ఇవ్వండి, సార్ తీసుకున్నా. నాకు సీనియర్, నేను డాక్టర్ అంటే సీనియర్ని, నా వయసు నాకు తెలిసిన. ఓ బాబు ఇలా కలిపోతాయి, ఇక పోతే ఉండదుంచాలా, అంతే పోతే. ప్రభా ముళ్ళు తీసి నాయన నాకు ఎందుకంటే నా కృప నీకు ఉంది అన్నాడు పౌలుతో. పౌలుతో అన్న దేవుడు నాతో అంటున్నాడు. పౌలుకి ముళ్ళు తీసి మాట, అర్థమైందా? నాకు కాలు తీసి ప్రభు అంటే కుదరదు ఉన్నాడు. కంట్లో చిన్న ముళ్ళు ఉంది ఓ భక్తుడికి. తీసిమంటే నేను తీయను, నా కృప ఉందన్న. దేవుని కృపలు చాలా కష్టం. అది నిన్నటి చేస్తుంది, అది పిచ్చిగానే, అది మిమ్మల్ని చేస్తుంది. ఒకవేళ ప్రభు నమ్ముకొని ఉండి, సంపూర్ణ ప్రభువు నమ్ముకొని మోక్షానికి వెళ్ళిపోండి, అంతా అక్కడ హ్యాపీ. అర్థమైందా? ఇక్కడ బంగారం మనకు వెలుగండి, అక్కడ బంగారానికి మనం వెలుగండి. రాజ్యం అని తెలిసిన మీకు ఒక మాట మనసులో ఉంచుకోండి. 3 లోకాలు ఉన్నాయి, పైన పరలోకం, కింద భూలోకం, మధ్యన భూలోకం, కింద పాతాళ లోకం. ఎక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని. అది ప్రభు ద్వారా సాధ్యం, ఇంకొక దేవుని ద్వారా ఇంకా అవదు, ఇంకా లేదు, అంతే. ఓకేనండి, ప్రార్థన చేస్తానా? నాకు పెట్టేస్తే ఇప్పుడు వెంటనే తర్వాత పడతావా? 2 రోజులు పడుతుందా? ఇప్పుడే పెట్టి. దేవునికి స్తోత్రం. అమ్మ ఉంచని ప్రార్థనలు. నానిదిగో నీ కుమారుడు కృష్ణ తన కొరకు ప్రయాసపడుతున్నటువంటి అప్పలరాజు తన కుటుంబాన్ని బట్టి, బిడ్డలు బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్నుతో కూడా 2 మాటలు చెప్పించాలని, సమాజానికి వినిపించాలని, సాక్ష్యం కూడా పలకాలని. ప్రభువా నీ బిడ్డ యొక్క ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. స్థానిక జైవజీలు దీవించిన ఆయన అక్కడ సంఘం అభివృద్ధి అవ్వాలి. ఈ ప్రాంతం అంతా, డెంకాడంతా రక్షింపడాలి తండ్రి. అది నీ నామంలోనే సాధ్యం. కృప చూపండి. సహోదరి మంచి ఆతిథ్యం ఇచ్చింది నాయన, ఇచ్చిన దానికి రెట్టింపు దీవులను అనుగ్రహించు. నీ దాసుడిని, నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దినపరిచర్య అంతట్లో సహాయం చేసావు. ఈ రాత్రి నాయన విడిచి వెళ్తుండగా నాతో ఉంటున్న బిడ్డలతో నీ సన్నిధి ఉంచమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యం అయితే మరొక పర్యాయం నీతో సంభాషించడానికి కృప దయచేయండి నాయన. నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్.